వెల్ ఎడ్యుకేటెడ్ లా ఉన్నాడు. తాజ్ మహల్ కి వెళ్ళాలంటే ఏ బస్ ఎక్కాలండి? చెప్తారు. మన దేవుడు ఏంటి? మన దేవురండి దెందులూరు. నీకెందుకు చెప్పాలా? షర్టు చాలా బాగుంది. చర్మాస్ అండి? నీకెందుకు చెప్పాలా? ఏం చేస్తుంటారు తమరు? 3 పూట్ల మింగి తింటుంటాను. నీకెందుకు చెప్పాలా? మీ దగ్గర గుట్టు రావటం చాలా కష్టం అని తెలిసిన విషయం అడదాం అనుకుంటా. ఈ పర్సనాలిటీతో మీరు కామ్గా ఉన్నా కానీ మిమ్మల్ని కామ్గా ఉండరు, కామం తిరిగిపోతారు కదా. నేను చెప్పాలా? అది కాదండి, వాళ్ళ అక్కకు చిన్న వీక్నెస్ ఉంది. మీలాంటి మంచి మగాడు కనిపిస్తే సర్వం సమర్పించేసుకుంటుంది. అలాగా? ఇప్పుడు ఎక్కడ ఉంది? పక్కనే ఉంది. నీకెందుకు చెప్పాలి? ఏం లేదు బామర్దే, నాకు కూడా వస్తున్న వీక్నెస్ ఉంది. ఏంటి బావ అది? మంచి ఆడపిల్ల దొరికితే ఎకరం అమ్మేనే సరే ఎంజాయ్ చేద్దామని. వాళ్ళ అక్కకి అంత అక్కర్లేదులేండి. మరి అంతా మన దగ్గర ఎంత ఉందండి? 7,200. 200 ఛార్జీలు గుంచుకుని 7,000 ఇచ్చేయండి. అయితే తీసుకో. ముందు రేపు పిల్లలు చూడాలి. పిల్ల ఇటు చూడు. అదేంటి మొహం కనపడకుండా ముసుగేసుకుందా? మొహం చూస్తే అందరు నాకు కావాలి కాంపిటీషన్ వచ్చేస్తారు. మరి అందరినీ సాటిస్ఫై చేయడం కష్టం కదా. మరి కరెక్టే. మరి మా ఊళ్ళో అయితే గడ్డి మెట్లు పంపు చెట్లు ఉంటాయి. ఎక్కడెక్కడికి వెళ్ళాలి? అవన్నీ ఆవిడ చూసుకుంటుంది. మీరు వెళ్ళి గట్టిగా వాటేసుకోండి. ఎవరా నువ్వు? వదిలే. స్టోన్ ఏంటి ఎలాగా ఉంది? ఆ స్టోన్ తో మనకు పని ఉంది. పదా. ఎక్కడికి? సమర్పించుకోవడానికి. సమర్పణ లేదు గిమర్పణ లేదు. అవతల పారిపోతున్నారు. వదిలే. చేశాను కదా మన మధ్య ఆలేందుకు. పదా. డబ్బేంటి? నువ్వు వాడు అక్క కదా? అక్క నీ అబ్బా. అమ్మ పారిపోతున్నా. ఇదే సార్. ఇదేంట్రా? మళ్ళీనా? ఈడే సార్. ఇద్దరు కుర్రాలతో వచ్చి నన్ను మోసం చేసి ఆడదాల్లో బురక వేసుకుని నా దగ్గర డబ్బులు కొట్టేశారు సార్. అయితే నాకేంటి? మాకేంటి? నాకు 7 ఏళ్ళు ఇప్పించేస్తే మీకు 2 ఏళ్ళు ఇచ్చేస్తాను సార్. అయితే ఓకే. మాకు ఓకే. ఏరా ఎక్కడ నీ గ్యాంగ్? గ్యాంగ్ ఏంటి? ఈ బురకాయ ఏంటి? ఒక దొంగను పట్టుకోవడానికి. దొంగ పట్టుకుంటే మరి ఈయన పట్టుకోవాలి. ఉడతను పట్టుకోవాలా? పట్టుకోవాలా? ఆగండి, మీరు ఆగండి. నేను ఇంట్రాగేషన్ చేస్తున్నాను కదా. ఇంట్రాగేట్ చేయడానికి నేనేం దొంగను కాదు. ఐఎమ్ చైర్మన్ ఆఫ్ కోకో కోలా కంపెనీ, ఏవి రావు. అయితే నాకేంటి? మాకేంటి? ఈ నాకేంటి మాకేంటి గోలేంటయ్యా? నా 30 ఏళ్ల సర్వీస్ లో ఎవ్వడు అడగని ప్రశ్న ఇచ్చావు. నిన్ను క్షమించకూడదు రే. నీకు మామూలు సెల్ కాదు, టాటా సెల్లే. రాయ్, నేనేమన్నా 60-70 రేపులు 80-90 మద్దలు చేసిన వాళ్ళ కనపడుతున్నానా? ఈ కట్టేటాలేంట్రా? ఇదిగో నేను నిజం చెప్తున్నాను, నేనేం మోసం చేయలేదు. నాకేంటి? మాకేంటి? నేను అలాంటి వాడిని కాదు. నాకేంటి? మాకేంటి? ఇదిగో నేను చాలా పెద్ద బిజినెస్ మ్యాన్. అందుకే కదా తీసుకొని కట్టేశావు. చిచి, నేను ఆ బిజినెస్ చేసేవాడిని కాదు. అయితే నాకేంటి? అయితే మాకేంటి? నాకేంటి మాకేంటి? ఏంటి మీ గోళ? ఏంటి బ్యాటింగ్ చేస్తారా? బ్యాటింగ్ చేస్తే మా చేతుల్లో పెట్టావు. నొప్పెట్టావు. ఇదిగో రౌడీస్. yes sir. నాకేంటో ఇతనికి అర్థమయ్యే వరకు 4లు 6లు పేకండి. సరిగ్గా భోజనం టైంకి వచ్చాడు ఎవడో. మీరా? సిటీలో ఎవడో దొరకనట్టు నన్ను తోలుకున్నారంటే మీకు తన్న పెడతాను సార్. నన్ను నా పేరు వదిలేండి. ఊరికే పేరు ఇచ్చిన మాట్లాడతావేంట్రా? నా పేరు నువ్వు ఆడుకుంటున్నావు కదా. మీకు ఇంత రిప్యుటేషన్ ఉందని తెలియక మీ పేరు ఆడుకున్నాను. అందుకే పోలీసులు నన్ను ఆడుకుంటున్నారు. ఎవరో వచ్చినట్టున్నారు. నువ్వే అనుకుంటే నీకు పెద్ద ఫ్యామిలీ ఏంట్రా? అదేంటి సార్, మీరు నా లైఫ్ లో ఎంటర్ అవ్వకముందే నా లైఫ్ లో ఉన్నారు. వాళ్ళు ఎలా మేనేజ్ చేయాలరా? మీకు ఫెసిలిటీ ఉంది సార్. మా నాన్నమ్మ కళ్ళు కనపడవు, మా తాతకి చెవులు కనపడవు. నీ ఫ్యామిలీ నాకు బాగా నచ్చేసింది. మీ నాన్నమ్మ కళ్ళు పని చేయవు, మీ తాత చెవులు పని చేయవు, నీకేమో బుర్ర. మీకు అన్ని అలా కలిసి వచ్చేసింది సార్. ఎవర్రా వీళ్ళంతా? ఫ్రెండ్స్. నా పేరు శరత్ అండి. ఓహో, నీది కూడా మా బెధ పేరేనా? ఏమిటి అందరూ ఇలా కట్టుకొని వచ్చారు? మన శరత్తుని చూడడానికి పెళ్లి కూతురు వాళ్ళ అన్నయ్య వస్తున్నారు. ఓహో, వాళ్ళు నా కోసం వచ్చేప్పుడల్లా మీరు నా కోసం వచ్చేస్తారన్నమాట. ఏదో అక్కడ పుసుక్కన నాకు కనబడదని ఆయనకి వినబడదని నువ్వు కమిట్ అయిపోకురా. అసలే నీ అవుతారు అంత మాత్రం. చూడు, ఇంట్లో ఇలాంటి అవలక్షణాలు ఉన్నాయని తెలిస్తే వచ్చిన వాళ్ళు వెంటనే పారిపోతారా? కరెక్ట్ మామగారు. అందుకే నేను మాట్లాడేటప్పుడు అటు ఇటు తిరగకుండా నా ఎదురుకుండా కూర్చొని తగలడు, లేకపోతే లుక్ మ్యాచ్ అవదు. అదిగో వాళ్ళు వచ్చేసినట్టున్నారు. ఏమండి, పదండి, వాళ్ళు వచ్చేసారు. మీరా ఏంటి ఇలా వచ్చారు? శరత్ బాబు అవురా?
ఏం లేదు శరత్ బాబు, ఇందాక జరిగిన దానికి జర ఫీల్ అయినా, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు అంతే. అందుకే మీ వాళ్ళని వలకరిచ్చినట్టు ఉంటది, నీకు సారీ చెప్పినట్టు ఉంటది అని ఇట్లా వచ్చిన. ఇతను ఎవరు? శరత్. శరత్? ఇతను కూడా శరత్ నా ఫ్రెండ్. అరే ఆడ ముఖాలతోటి పరిచయం, ఈడ పేర్లతోటి పరిచయం. మీ వాళ్ళనైతే పరిచయం చేయండి. ఈయన జ్ఞానేశ్వర్, శ్రావణి వాళ్ళ అన్నయ్య. జరిగిన దానికి సారీ చెప్పడానికి వచ్చారు. అదేదో కూర్చొని చెప్పాను, క్లియర్ గా ఉంటది. ఒరే శరత్, నువ్వు ఇక్కడే కూర్చో. మావాడని చెప్పడం కాదు కనండి, కుర్రాడు బంగారం, పెద్దమ్మ తల్లి భక్తుడు. అంతే అంతే బాబాయ్. పిన్ని, మన శరత్ బాబుకు సంబంధం చూశాను కదా, ఈ సంబంధం క్యాన్సిలే. వాళ్ళు మన శరత్ నానా మాటలు అన్నారట. వాడేమో మీతో చెప్పుకోలేక నాతో చెప్పుకుని ఏడ్చాడు. పోతే పోయిందిలే, దాని బాబు లాంటి సంబంధం తీసుకొస్తా. ఒరే గోపాలరావు, నీకు ఆవేశం ఎక్కువరా. పెళ్లి కూతురు అన్నయ్య సారీ చెప్పడానికి వచ్చాడు. గోపాలరావు సాబ్ నమస్తే. నమస్తే. మాట్లాడే ముందు కాస్త ముందు వెనక చూసుకోవాలి. అరే నేనేమన్నా? ఇంతకీ ఇతనెవరు? శరత్. ఇతను శరత? ఇతను కూడా శరత్. ఇదేంటి వాయిస్ మారింది? ఈ సచ్చినోడు ఎక్కడ సచ్చాడు? ఎక్కువ కమిట్ అవ్వకుండా మేనేజ్ చేసుకోవాలి. అరే నువ్వు ఖాళీ పేర్లతోటి ఇంత పరేషాన్ అయినావు, నేనైతే ఫేస్లతోటి దమ్ అయినా, అందుకే గా మిస్టేక్ జరిగింది. శరత్, నేను చూస్తుంటే నాకు ఐడియా వస్తుందయ్యా. నువ్వు అంటే దీనికంటే మంచి సంబంధం చూసి పెడతాను. ఏం పెద్ద మనిషి ఏం మాట్లాడుతున్నావా? మాట మంచి మొత్తం అయినాక ఇంకో సంబంధం చూస్తానంటావు. అరే మేము ఇంకో సంబంధం చూసుకోకూడదా? చూడకూడదు. ఎందుకు చూసుకోకూడదు? ఎందుకు చూడకూడదు? బయట మా శరత్ బాబుకి మాకంటే మంచి సంబంధం చూస్తావరా? ఏంటి దోస్తారు? కుర్రాడు చాకులా ఉన్నాడు కాబట్టి దీనికంటే మంచి సంబంధం తీసుకొస్తా అని చెప్పాను. ఇందులో తప్పే ఉంది. ఈ సూట్లలో చూసి మమ్మల్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అనుకుంటున్నారు. ఏం చేస్తారండి? ఏం చేస్తారు? జల్లీలో ఉన్నాడు రా సిరి, ఈయన తీసుకుపోయి సప్పుడు కాకుండా పుంగి బజాయించేరి పెండ్లయ్యే దగ్గర ఏం జరుగుతోందిరా? కన్ఫ్యూజన్ డ్రామా. అయినా నేను ఇక్కడ కూర్చోమంటే అక్కడ చచ్చావేరా బాబు? పొజిషన్ చేంజ్ చేయండి. డోంట్ మూవ్. గోపాలరావు కాకాకి సంజాయించి పంపించేసిన. మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టేసుకోమన్నాడు. ఏమంటావు తాతగారు? అంతే అంతే. అరే అన్ని షార్ట్ కట్లన్నీ కొడతావా? శరత్ బాబు ఒక్క నిమిషం వస్తా. బామ్మగారు. మంచిది బాబు. నీ బావమరదేంట్రా నీ మీద కంటే నీ ఫ్రెండ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు? ఈ ఏజ్ లో ఎక్కువ తెలుసుకోవడానికి ట్రై చేస్తా తాతయ్య, కన్ఫ్యూజన్ లో పోతారు. అంతే అంతే. మల్లెపూలు బుట్టం కూడా ఒత్తుగా చల్లాలి. అబ్బాయి గారు, ఈ అత్తం ఎక్కడ పెట్టమంటారండి? అత్తం ఏంట్రా? అత్తరపత్రేదవా? కొత్త మీద కొట్టాను తొత్తర మూడు వెళ్ళి పడతావు. వెళ్ళికెళ్ళట్రా. జరిగే తమ్ముడు శోభనం. అలాగేనండి. పడుతుందా? జరిగేది తమ్ముడు శోభనం. అయ్యా, ఈ అగరొత్తులు ఎక్కడ పెట్టమంటారు? పక్కనే టెలిగెచ్చండి. గుమ్మ గుమ్మలాడిపోవాలి. జరిగేది శోభనం. అబ్బాయి గారు, మీరు అర్థమానం శోభనం శోభనం చంపేయకండి. నాకు అవతల పంపు సెట్ గుర్తొచ్చేస్తుంది. ఏడ్చేవలే, ఇంకేం మర్చిపోలేదు కదా? మర్చిపోయామండి. ఏటి? తక్కిడా. తక్కిడా? శోభనానికి అదెందుకురా? తోకం వేసుకోవడానికండి. తోకం ఏంట్రా? లేకపోతే ఏంటండి, నేనేమన్నా అంటే అన్నా ఉంటారు కదండి. ఇది అసలు శోభనం కదే ఉందండి. పూల కొట్ట ముందు మిఠాయి కొట్టేట్టుకున్నట్టు ఉందండి. నేను అమ్ముకునేలాగా, మీరు కొట్టానికి వచ్చేలాగా ఉందండి. నీ మొహలే. శోభనానికి మాత్రం లేకపోతే అలా? నువ్వు వెళ్ళా పాలట్టుకరా, నీ పైన అట్టుకోతాను. అలాగేనండి. ఎక్కడికదే? మా తమ్ముడు గదిలోకి. ఈ పానెట్టుకెళ్ళి. కాదు, ఫ్యాన్. అదలే ఫ్యాను పెడితే కష్టాసలుగా ఉంటుందని. మన గదిలో ఉంటే మనకి సలసలగానే ఉంటుంది. మొగుడు పక్కన పడుకోవడం నామోషం అనుకునే దానికి సలసలగా ఉంటేనే ఎచ్చగా ఉంటానే తప్ప. మీరు ఈ శోభను జరిపించడానికి నిర్ణయించుకున్నారా? ఓ ఎస్. అంటే మీ అమ్మగారి ప్రాణం కన్నా మీ తమ్ముడు గారి శోభనమే ఎక్కువ? ఏంటి నువ్వు అనేది? మీ తమ్ముడు జాతకంలో తల్లిగండ ఉంది. తల్లిగండ? 23 ఏళ్లు దాటకుండా భార్యతో కాపురం చేస్తే నా నోటితో నేను చెప్పలేనండి. చెప్పు. తమ్ముడు కాపురం చేస్తే ఏమవుతుంది? అది ఆవిడ చచ్చిపోతారటండి. అందుకే పొద్దున్న వాళ్ళు పెళ్లి చేసుకుని రాగానే అంత హడలిపోయారు. వాళ్ళ కాపురం చేస్తే తను చేస్తానని చెప్పుకోలేక, వాళ్ళ పెళ్లిని ఒప్పుకోలేక, పాప మహాతల్లి కొడుకు సుఖంగా ఉంటే చాలని ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధపడ్డారు. ఇప్పుడు మీ తమ్ముడికి 22 ఏళ్ళు. ఇంకొక సంవత్సరం శోభనం ఆపితే మనం ఆవిడ్ని కాపాడుకోవచ్చు. నువ్వు చెప్తావు. అలాగేనండి. ఉడుం పట్టు పెట్టేస్తానండి. ఏంటన్నా ఇది అసలు? నీకు అమ్మ బతకాలం ఉందా లేదా? ఏంటి నువ్వు అనేది? నీ జాతకంలో తల్లిగండ ఉందరా? నువ్వు 23 ఏళ్ళు కాపురం చేయకూడదు. 23 ఏళ్ళు దాటే వరకు కాపురం చేయకూడదు. ఆ తర్వాత నీ పెళ్ళం నీ గది నీ ఇష్టం. ఈ లోగా కృతి పడ్డావు అమ్మ చచ్చిపోతురా.
ఓపిగా ఇవాళ నుంచి తమ్ముడిని ఆడి పెళ్ళాన్ని కలవకుండా చూడటమే నీ పని. ఏమండి ఓ జంటను కలపడం కష్టంగానండి, ఎడగొట్టడం పెద్ద ఇజ్జంటారా? ఏ చూసుకోండి, నా రెప్ప మీ చెప్పు. రెప్పా చెప్పేంటి? అదేనండి, నేను కంటి మీద రెప్పెత్తే మీ చెప్పుచ్చుకుని కొట్టండి, అదేంటి దాని మీనింగ్. ఏ నుంచి తమ్ముడు గారి పక్కలో నేను ఉంటానండి, ఆ ఊహమ్మ గారు ఊహలో కూడవారండి. కాదు కూడదని కూడా ఒకవేళ వచ్చారనుకోండి, తమ్ముడు గారి చేత అయ్యప్ప మాలేంచండి, స్వామి శరణమయ్యప్ప అనిపించేస్తారండి. ఏంటండి అలా చూస్తారా? పొద్దున్న పడుకుతారండి, రండి. తొందరే బాబు, అమ్మాయి ఏదో మెయిల్ చెక్ చేసుకోవాలంట, టౌన్ కి తీసుకెళ్తావా? ఇక్కడ పిల్లల్ని ఆడిస్తానండి. నువ్వు అమ్మాయిని తీసుకెళ్ళవా, పిల్లల సంగతి నేను చూసుకుంటాను. రండి గణేష్, రండి. నీ మెయిల్ నువ్వు చూసుకో, నేను ఎందుకు? సరే వెళ్దాంరా. ఎక్కడికి వెళ్తున్నారు? మెయిల్ చెక్ చేసుకోవడానికి టౌన్ కి వెళ్తున్నావు. ఓకే, దానికి ఏం ఎందుకు తీసుకెళ్తున్నావు? ఒంటరిగా ఎలా వెళ్ళగలను? నేను నాన్నతో చెప్పానులే. మీరు రండి గణేష్, రండి. ఆగు, నేను కూడా వస్తా. ఎందుకు? నేను కూడా మెయిల్ చెక్ చేసుకోవాలి. సెపరేట్ గా వెళ్ళు. ఏయ్, నువ్వు ఊరుకో, నువ్వు దిగు, నేను డ్రైవ్ చేస్తాను. వెళ్ళు. ఏంటి? నువ్వు కొంచెం బయటకు వెళ్ళు, నేను గణేష్తో పర్సనల్గా మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? వెళ్ళమని చెప్తున్నాను కదా. నా బయటరేనా? వెళ్ళు. అయ్యో, కొంచెం ఓకే. థ్యాంక్ యూ. కొంచెం దూరంగా వెళ్ళు. ఇంకా మ్యాటర్ చాలా సీరియస్ అయింది. అవునండి, కొత్త కొత్త ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి. మీరే దాంతో మాట్లాడి దీనికి ఫుల్ స్టాప్ పెట్టండి. పాపం అండి, ఏడుస్తుంది. వదిలేండి, కొన్ని రోజులు పోతే తనే తెలుసుకుంటుంది. నీకు పూజ గురించి సరిగా తెలీదు. అదేదైనా అనుకుంటే సాధించే వరకు వదిలిపెట్టదు. మా ఇంట్లో తెలిస్తే గొడవలు అవుతాయి. ప్లీజ్ మీరు ఇప్పుడే వెళ్ళి చెప్పేయండి. సరే, మీ ఇష్టం. సైలెంట్ ఉండాలి. ముస్కో ముస్కో. చేతులు లాయి, చేతులు లాయి. ముస్కో.
ఇంకోసారి అరిచావో చంపేస్తా. నొక్కో నొక్కో. ఎందుకు ఇలా చేసావు పూజ? నూరుకో. ఇప్పటికైనా లవ్ చేస్తావా? నీ వయసు ఎంత? ఎంత వయసు? 17. 17. నా వయసు ఎంత? నీకేమైనా పిచ్చా? మెంటల్. ఇది లవ్ కాదు, ఈ ఏజ్ లో వచ్చే అట్రాక్షన్. అర్థమైందా? ఏ కీర్తి, ఇది అందంగా ఉందా? ఇది అందగత్తా? చెప్పు. నీకన్నా అందంగా ఉందా? వెళ్ళు, వెళ్ళి అద్దంలో చూసుకో. రౌండ్ ఫేస్, సూపర్ స్ట్రక్చర్, మంచి ఫిగరు. ఇంకో 5 ఏళ్లలో ఈ ఊర్లో ఉన్న కుర్రాళ్ళందరినీ వెంట పడతారు. డైలీ 10 లవ్ లెటర్స్. అప్పుడు నేనేంటి, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ అంతా నీ కాళ్ళ మీద పడతారు. అదంతా చూడకుండా నేను చేస్తావా? చావు రా, నేనే నెట్టేస్తాను. ఏంటి? డెఫినెట్ గా నీలాంటి వాడే వస్తాడా? నాకన్నా బెటర్ గా. అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. నీలాగే నన్ను నవ్విస్తాడా? నీలాగే మంచివాడు అయి ఉంటాడా? అవును. అప్పుడు నేను అసలు గుర్తుకే రాను. అయితే ఓకే, రా వెళ్దాం. ఏరామా కాలేజ్ వదిలేసి ఇక్కడ వచ్చేట్లేవు. అటు చూడండి రా, బ్యూటీ కిన్ గాజులు కొంటుందిరా. బహుశా వీడికి వేయటానికేమో. అవునరా, ఆ రాముడు వచ్చాక ఈ హీరో కాస్త జీరో అయిపోయారా. రేయ్, ఆ రాముడు గారు లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే ఈ కాలేజీకి నేనే హీరోన్ రా. మరి ఇప్పుడే చేస్తా. రేయ్, నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే. నేను పని చెప్తాను, చేస్తావా? సీనియర్స్ కదండి, మీరు చెప్తే చేయాలి కదండి. గుడ్ గుడ్. ఆ షాపులో మధులతుంది చూడు, వెళ్ళి ఆ అమ్మాయి సైజ్ ఎంతో కనుక్కురా. అట్టగేనండి. ఎల్రా జంగిల్ రాముడు. చూడండి రా, వీడెళ్ళి ఆ పిల్లని సైజ్ ఎంత అని అడుగుతాడు. నిన్న షేక్ హ్యాండ్ ఇచ్చిన చేత్తో చెంప చెళ్ళమనిపిస్తుంది. నమస్కారం అండి. హాయ్. హాయ్. హలో, టైం ఎంత అయిందండి? 4:45. మరేం లేదండి, వాళ్ళు మీ చేతి సైజ్ ఎంతో కనుక్కోమన్నారు, చూపించేసానండి. వచ్చిన పని అయిపోయింది, వస్తానండి. రాము, సెలక్షన్ కుదరట్లేదు. నా చేతులకి ఏ గాజులు బాగుంటాయో చెప్పవా? మీరు రేగు పనిలో ఉంటారు కదండి, మీకు ఈ గులాబీ రంగు గాజులు చాలా బాగుంటాయండి. అయితే మీరే తొడగండి. నా చేతులకి ఏ గాజులు బాగుంటాయో చెప్పవా? మీరు రేగు పనిలో ఉంటారు కదండి, మీకు ఈ గులాబీ రంగు గాజులు బాగుంటాయి. అయితే నువ్వే తొడుగు. చెంప దెబ్బ కొడుతుంది అనుకుంటే చేతి గాజులు ఎంచుకుంటుంది ఏంట్రా? అయినా నువ్వు వేసిన ప్రతి ప్లాను వాడికి ఫేవర్ అయిపోతుంది. వస్తున్నాడు. ఎరా, నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? సైజ్ ఎంత అని అడగమంటే అక్కడికి వెళ్ళి టైం ఎంత అని అడిగేవేంటి? పరాయి ఆడపిల్ల నీ సైజ్ ఎంత అని అడగడం అమ్మను అవమానించినంత తప్పండి. నేను వచ్చింది అడిగి నుంచే గానీ మెదడు మాత్రం మంచిదేనండి. వస్తానండి. అంటే మన జంతువులమా? మటర్ ఎక్కడ? టీవీలో మహేష్ భట్ తీసిన మటర్ సినిమా వస్తుంది సార్. మటర్ విషయాలు అందరూ ఎత్తతో చెప్పారా? మీ బాస్ కి మర్డర్ చేయటమే గాని చూసి అలవాటు లేదనుకుంటా. నేను ఫైనల్ గా అడుగుతున్నాను, ఆ కోడెట్ పడితే పగిలిపోతుంది. మా సారీ చంపినట్టు మీ దగ్గర గట్టి సాక్ష్యం ఉందా? ఏంటన్నా? గట్టి సాక్ష్యం, మెత్తడి సాక్ష్యం ఉంది. 1 సెకండ్, లైట్స్ ఆఫ్.
ఏ రెడ్ లైట్ ఏరియా ఈ లైట్ ఆఫ్ చేశారా? రా కో డైరెక్టర్. చనిపోయినా కానీ నీ నడక మాత్రం మారలేదు. కూర్చో. ఇదిగో ఈ వైట్ పేపర్ మీద ఈ పెన్నుతో నిన్నెవరు మర్డర్ చేశారో క్లియర్ గా రాయి. సార్ నీకేమైనా కోడేట కనిపిస్తాడా? నాకేం కనపడలేదు సార్. చూడు. కో డైరెక్టర్ ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఇందులో రాసిన చదువుకోండి. కొంచెం పేపర్ వెనక్కి చెప్పండి. తెల్ల పేపర్ అండి, కనపడతలేదు. ఓ మీరు మనుషులు కదా, దెయ్యాలు రాసింది అర్థం కాదు. ఓకే, ఇప్పుడే మీకు 1 minute లో అర్థమయ్యేలా చేస్తాను. బిట్స్ బిలాని సింధు తులాని. నన్ను చంపింది శ్యామ్ శనగల. ఎవరు? నువ్వే. రెడ్ లైట్ ఏరియా ఆఫ్, లైట్స్ ఆన్. అప్పుడు ఆత్మతో చెప్పించాను, ఇప్పుడు రాయించాను. ఈ స్టేట్మెంట్ చాలు నిన్ను బొక్కలో దోయడానికి. నాయనా ఈ టార్చర్ నేను భరించలేను. ఈ మటర్ సంగతి మర్చిపోవాలంటే నేను ఏం చేయాలి చెప్పండి. నువ్వు 50 లక్షలు మర్చిపో, నేను ఈ మర్డర్ కేసు మర్చిపోతాను. 50 లక్షల రూపాయలైనా? డాలర్లైనా పర్వాలేదు. రేపు ఇదే టైంకి వస్తాను, క్యాష్ రెడీ చేయండి. సార్ మీరు అస్సలు ఒప్పుకోద్దు. వాడు ఏం పీకుంటాడో పీక్కోమనండి. వాడు పీకుతానంది బొచ్చు కదరా, డబ్బులు 50 లక్షలు రా. అసలు ఈ ఆగంతు కూడా ఎవడరా?